క్రమ బహుభుజి యొక్క ప్రతి అంతర కోణం కొలత 165 డిగ్రీలు అయిన ఆ క్రమభుజి కలిగి ఉండు భుజాల సంఖ్య. మనకి క్రమ బహుభుజి అంటే అర్థం ఏమనకంటే భుజాలన్నీ సమానంగా ఉంటాయి, అదేవిధంగా కోణాలు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. మరి ఒక అంతర్కోణం ఇచ్చామంట అంటే ప్రతి అంతర్కోణం కూడా ఎలా ఉంటుందని చెప్పని అర్థం మనకంటే 165 డిగ్రీస్ ఉందని చెప్పని అర్థం అనమాట. ప్రతి అంతర్కోణము 165 డిగ్రీస్ ఉందని చెప్పని అర్థం మనకు. మరి భుజాల సంఖ్య ఎన్ని అని చెప్పని ఇచ్చినాడు. మరి ఈ విధంగా అంతర్కోణం ఇచ్చి భుజాల సంఖ్య అడిగినప్పుడు మనకు ఫార్ములా ఏమంటే భుజాల సంఖ్య n = 360 డిగ్రీస్ బై 180 మైనస్ ఎక్స్ డిగ్రీస్ అనమాట. ఓకే, 180 మైనస్ ఎక్స్ డిగ్రీస్, 360 అలానే వేసుకుంటా 180. ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ అంటే అర్థం ఏమనకంటే 165 డిగ్రీ అంటే ప్రతి అంతరకోణం అని చెప్పని అర్థం. అప్పుడు మనకు 360 బై ఎంత 15 డిగ్రీస్ అనమాట. ఇప్పుడు 15 1 జా 15 2 జా 30, 15 4 జా 60, ఎంత 24 సైడ్స్ ఉంటాయి, 24 భుజాలు ఉంటాయని చెప్పని అర్థం మనకు. మరి ఆప్షన్లో ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.